విద్యార్థుల స్కూల్ కిట్ల టెండర్లపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. 2000 కోట్ల స్కామ్ జరిగిందని హరీష్ రావు అంటే కాదు 3000 కోట్ల స్కామ్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు. ఈ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. 600 కోట్ల టెండర్లకు 3000 కోట్ల స్కామ్ అని చదువు రాని వారు విమర్శిస్తే అర్థం చేసుకోవచ్చు, కానీ చదువుకున్న వారే విమర్శిస్తే వారిపై జాలి పట్టం తప్ప ఏం చేయలేమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2000 కోట్ల స్కామ్ జరిగింది అని నేను మీడియాలో మాట్లాడినా. మన కరీంనగర్ జిల్లా మంత్రులు మన జిల్లా పరువు తీస్తున్నారు. లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు నాకు ఛాలెంజ్ చేసిండ్రు. అరే నువ్వు 2000 కోట్ల స్కామ్ అంటున్నావు, మేం కొన్నదే 680 కోట్లది అన్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మీ డిపార్ట్మెంట్ లో మీరు మంత్రులుగా ఉండి అసలు మీ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో మీకు తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. 2000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే వీళ్ళు ఏం పాలన చేస్తుండో నాకు అర్థమైతలేదు. 687 కోట్లు టెండర్ విలువ అయితే మీరు 2000 కోట్లు అన్నారు. 2000 కోట్లు కాదు, 2000 కోట్ల నుంచి 3000 కోట్ల దాకా కుంభకోణం జరిగింది. నేను ఇప్పుడు చెప్తా ఆధారాలతో సహా. అన్నీ మీరు తెలంగాణ బిడ్డల నోట్ల మట్టి కొట్టి తెలంగాణ ఇతరులకు ఇచ్చిండ్రు. ఇక దీనికంతా కుట్ర మామూలుగా జరగలేదు. దీని మీద తీస్తే ఆ ఎస్ఎస్ రాజమౌళి కూడా అమ్మో ఇదైతే నేను తీయలేను ఆయన కాడికి వస్తుందేమో అనిపిస్తుంది నాకు. అంత పెద్ద కుట్ర దీంట్లో జరిగింది. సాక్స్, దుప్పట్లు, టవల్స్ అద్భుతమైన క్వాలిటీతోని ఒక మంచి కిట్టు 9 వస్తువులను పెట్టి మంచి ఒక స్కూల్ బ్యాగ్ తో సహా ఈనాడు పిల్లలకి ఇవ్వాలి. అంతర్జాతీయ ప్రమాణాలతోని అంతర్జాతీయ సంస్థలతోని ఈరోజు టెండర్లు పిలిచిస్తే కమిషన్లకు అలవాటు పడ్డ వాళ్ళు మా మీద కమిషన్ల ఆరోపణలు చేస్తున్నారు. మా మంత్రులు చెప్పారు మేము టెండర్లు పిలిచిందే 685 కోట్లని. ఒక ఆయన చదువుకున్న ఆయన అంటాడు, మరి చదువుకున్నాడు కాబట్టి ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు, కానీ 3000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. చదువుకున్నోడు, చదువు రానోడు తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఇబ్రాహీంపట్నం ఈదుల్లో పెరిగిన తాటి చెట్టు పెరిగినోడికి మతి లేదంటే నేను అర్థం చేసుకుంటా. చదువుకొని ఐపీఎస్ అయినోడు 687 కోట్ల టెండర్ పిలిస్తే 3000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే ఇంకా అతన్ని ఏమనాలో నాకైతే అర్థమైతలేదు. జాలిపడి వదిలేయడం తప్ప నేను విమర్శ చేయదలుచుకోలే.